మహాత్ముల మహితోక్తులు. జ్ఞాన బ్రహ్మ ఆశ విద్యా వాచస్పతి సర్వసంపూజ్య శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల 50వ జన్మదినోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక 134వ జ్ఞానయజ్ఞ మహోత్సవ స్వర్ణోత్సవ చంద్రిక నుండి సేకరించబడినవి. సుందర చైతన్యాశ్రమం, హైదరాబాద్. ఇది కృష్ణ కథ. ముద్దుల గోపాలుని, వెన్నముద్దల గోపాలుని మంగళ మనోహర గాథ. బ్రతుకులను భవ్యంగా, దివ్యంగా మార్చే అమృతమయ గాథ. ఆనందమయ బోధ. భవరోగానికి భవ్యమైన ఔషధము. భావదారిద్ర్య నిర్మూలనకు దివ్యమైన ఐశ్వర్యము. కనుకనే అది అమృతము. శ్రీకృష్ణ కథామృతము. భావాలు హృదయానందము నిస్తాయి. చిత్రములు నయనానందమును ప్రసాదిస్తాయి. చూస్తూ చదవండి, చదువుతూ చూడండి. ఎంత చూచినా తనివి తీరని రూపం, ఎంత చదివినా ఎప్పటికప్పుడే అపురూపం. అదే అరూప చైతన్యము యొక్క స్వరూప వైభవం, అనంత చైతన్యము యొక్క వైభవ స్వరూపం. బాధలు వినేవాడు భగవాను డొక్కడే. భక్తితో విన్నవించుకుంటే విషాలు విరుగుడు అవుతాయి. రాక్షసులు పెట్టే బాధల్ని రమాకాంతునికి వినిపిస్తున్న సురులు. క్రోధానికి సంకెళ్ళు ఎక్కడివి? స్వార్థం ఎవరినైనా ఆహుతి చేసుకుంటుంది. సోదరిని తల నరికేందుకు సిద్ధపడిన హింసామూర్తి కంసుడు. బంధీలేయున్న భగవచ్చింతనము మరువని వారికి మాధవుడే పుత్రుడై జన్మిస్తాడు. కారాగృహంలో సత్సంగమును సాగిస్తున్న పుణ్యదంపతులు దేవకీ వసుదేవులు. బ్రతుకే ఒక చేసాల. చిత్తము చిద్రూప చైతన్యమును స్మరించాలేగాని కారాగృహాలే కైలాసాలవుతాయి. చేసాలలో దేవకీ వసుదేవులను కరుణించిన కారుణ్యమూర్తి. పరిస్థితులు విషమించినప్పుడు ఎంతవారైనా తల ఒగ్గాల్సిందే. భారాలతో తనువులు కృంగుతున్న శిరములు భగవానుని మోయగలిగితే బ్రతుకు ధాన్యమవుతుంది. గోవిందుని తలపై నిడుకొని గోకులానికి వెడుతున్న పుణ్యాత్ముడు వసుదేవుడు. మమ మాయా దురత్యయ అని గీతాచార్యుని ఉవాచ. మాయను ఎవరు జయిస్తారు? మాధవునికి ప్రియులు కానివారు మాయను జయించలేరు. కంసునిలో అన్వేషణను రెచ్చగొట్టి అంతర్హితమైన మాయాదేవి అందరికీ అన్నం పెట్టే అచ్యుతునికి గోరుముద్దలు తినిపించే పుణ్యం ఏపాటిదో, ఏనాటిదో. యశోదమ్మ యదునందనుడు. పూత పవిత్రము నలేదు అంటే పవిత్రము కానిది. అదే అజ్ఞానము. అదే రాక్షసి పూతన అచ్యుతుననుగ్రహంతో అజ్ఞానము అంతరిస్తుంది. అదే పూతన సంహారము. సంసారము బంధము కాదు. సంసార వ్యామోహమే బంధము. సంసార శకటములో వ్యామోహము ప్రవేశించ కూడదు. సంసార రథానికి సారథి విజయసారథియే కావాలి. ఈ సత్యాన్ని ప్రవచించి ప్రదర్శించే సన్నివేశమే శకట భంజనము. కామం కళ్ళు కప్పేస్తుంది. శాంతిని హరిస్తుంది. విషయ సుఖాలు తృణప్రాయాలు, గడ్డిలాంటివి. అవి గమ్యానికి అడ్డకుండా చూసుకోవాలి. అదే తృణావర్తవధ. అర్హత ఉండాలేగాని అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అర్హత గలవారిని చేరుకునేందుకు సదా సిద్ధమై ఉంటాను. ఇదే చోరలీల ఆంతర్యం. అమ్మా, దానికి నిజం చెప్పే అలవాటే లేదే. చాడీలే దానికి భోజనము. దాని మాట నమ్మకు. ఓ మాయను తొలగించే ప్రయత్నంలో మాధవునిలో ఎన్ని మాయలో. మోక్షఫలాలను అందించే ముకుందుడు చేయిచాచి పండ్లు పెట్టమని ఫలవిక్రేతిని అర్థిస్తున్నాడు. భక్తి భగవంతుని చేత భిక్ష మెత్తిస్తుంది. భక్తిని పాడు చేయు అహంకారమే వత్సాసురుడు. అహంకార త్యాగమే వత్సాసురవధ. తాను బంధంలో చిక్కియున్న ఇతరుల బంధములను తొలగించడం భగవంతుని లక్షణం. శాపగ్రస్తులై వృక్ష రూపంలో యున్న నలకుబర మణిగ్రీవులకు విముక్తిని ప్రసాదించిన దామోదరుడు. రోటికి బంధించబడిన రమాపతి. మానవుడే పుడితే మాధవుని కూడా బాధలు విడిచి పెట్టవేమో. నీచుల బాధ పడలేక బృందావనానికి
తరలిపోతున్న భగవానుడు. దంభము సాధకుని హింసిస్తుంది. అదంభిత్వమే బ్రతుకులో అందాన్ని దించుతుంది. దంభమును సాధకులు దహించి వేయాలి. అదే బకాసురవధ. అఘము అంటే పాపము. పాపంలో ప్రవేశించకూడదు. తెలియక ప్రవేశిస్తే తెలిసి కోహం విచారణ ద్వారా పాపాన్ని సంహరించాలి. అదే అఘాసురవధ. స్వార్థంతో కూడిన ఆశయే ధేనుకాసురుడు. స్వార్థం అంత తేలికగా చావదు. దానిని దైవబలంతోనే వధించాలి. ఆ దైవబలమే బలదేవుడు. ధేనుకాసురుని వధించిన బలరాముడు. మడుగులో కాళీయుడు. మనసులో భ్రాంతి. కాళీయ మడుగులో దిగి కన్నయ్య కాళీని నిర్వీర్యమనర్చినట్లు అందరూ అంతర్ముఖులై ఆంతర్యంలోని భ్రాంతిని నిస్సారం చేయాలి. అదే కాళీయమర్దనము. జీవితారణ్యంలో అభిమాన వేసవిలో రాగద్వేష వడగాలికి అశాంతి అనే దావాగ్ని రగుల్కొంటుంది. దానిని ఆర్పే శక్తి దైవానుగ్రహానికే ఉంది. దావానలాన్ని మింగిన దామోదరుడు ప్రవాసులు శాంతి జీవనాన్ని ప్రసాదించాడు. పశువులను శిశువులను మనుషులను మేఘాలను బండలను కొండలను కరిగించే కదిలించే దివ్యనాదమే వంశీరవము. ప్రతి మానవ హృదయంలో రవళించే ఓంకార మురళీ రవము. భక్తులే నా ప్రాణం. వారి మాటే నా మాట. వారి కంఠంలో పలికేది నేను. వారు నడిచేది నా బాటే అని భగవానుని మాట. దేహాభిమానం ఉన్నంతవరకు దైవానుగ్రహం లభించదు. దేహభ్రాంతిని వదలాలి. దైవశాంతిని పొందాలి. ఇదే గోపీ వస్త్రాపహరణం. వాయువు నావను హరించినట్లు ప్రకోపించిన ఇంద్రియాలు బ్రతుకునావను తారుమారు చేస్తాయి. అట్టి సమయాలలో ఛత్రము వలె మనల్ని రక్షించేది భగవత్కృప. దానికి ప్రతిరూపమే గోవర్ధన గిరిధారి. దేహములు వేరైనా దేహి ఒక్కడే. ప్రతి గోపిక చెంత గోపాలుడు. ప్రతి హృదయంలో పరమాత్మ. ఇదే రాసక్రీడ. రసమయ స్వరూప క్రీడ. ప్రేమ పిలుపు మురళిది. కామజయం నెమలిది. కామం కాలిపోవాలి. ప్రేమ పొంగి పొరలాలి. ఇదే పరమాత్మ సందేశం. గోపికలకు ఆదేశం. రాధనురా నీ రాధనురా. ఏది కోరని రాధనురా. నీ రాధనురా నిరపరాధనురా అని పరమాత్మను పిలిచినవారి కొంగు పట్టుకుని తిరిగే కరుణామయుడు శ్రీకృష్ణుడు. ఇంద్రియాగ్రహము ఈశ్వరానుగ్రహముతోనే అంతరిస్తుంది. అదే వరదుని అభయహస్తము. ఈ లీలయ కేసి సంహారము. పరమాత్మ జాడను గుర్తిస్తూ జీవించేవాడే భక్తుడు. అచ్యుతుని అడుగులను చూచి ఆనందంతో పరవశిస్తున్న అక్రూర మహాశయుడు. ఎలా బ్రతకాలి నిన్ను విడిచి. ఇక్కడెలా ఉండగలం నిన్ను మరచి. మేము రావడం అభ్యంతరమా. అయితే మా ప్రాణాలు తీసుకొనిపో. ఆ మధురకు వెళ్తున్న కృష్ణుని రథం చుట్టూ గోపవనితలు వస్త్రములను సమర్పించి వాసుదేవుని అనుగ్రహమునకు పాత్రుడైన సాలెభక్తుడు దేహాభిమానమనే వస్త్రాన్ని సమర్పించి దైవ కృపను ఫలంగా పొందాలి. కంసదాసులు కృష్ణదాసులైతే వికారాలు సౌందర్యాలే శోభిస్తాయి. శ్రీకృష్ణదేవుని అమృతహస్త స్పర్శతో అతిలోక సుందరిగా మారిన కుబ్జుబా కువలయపీడం కూలిపోయింది. కంసుడనే అజ్ఞానము సంహరింపబడే ముందు కువలయపీడమనే డాంబికత్వము మట్టి కరుస్తుంది. హింస హింసింపబడింది. కృష్ణుని చేతిలో కంసుడు మరణించాడు. ఆత్మదర్శనంతో అవిద్య నశిస్తుంది. ధర్మం నాది, రాజ్యం మీది. ఇది మాధవుని మనసులో మాట. ఉగ్రసేనునికి రాజ్యాన్ని అప్పగించిన శ్రీకృష్ణుడు
శిక్షించేవాడికి 2 చేతులైతే రక్షించేవాడికి 1000 చేతులు. ద్రౌపదీ మాన సంరక్షణ మహాకార్యంలో జాజ్వల్యమానమవుతున్న ప్రేమమూర్తి జనార్దనుడు. ప్రేమకు భేదాలు తెలియవు. నిమ్నోన్నతాలు ప్రేమకు అర్థం కావు. ప్రేమ అందించేదే కాని అందుకొనేది కాదు.